హాయ్, నేను మీ మెరీన్ పీర్జాదా. కంగ్రాచులేషన్స్ ఫర్ ఓల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ ఓల్గా వీడియో ఫర్ 17 million. అడుగు పెట్టానో లేదో స్కూలే ఫట్ అయిపోయింది. ఆహా దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. ఈ స్కూల్లో నా లెగ్గు పడిందో లేదో స్కూలే మూత పడేలా చేసావు కదా స్వామి, లేకపోతే జాబ్ అంట. మీ స్కూల్కి సంబంధించిన ఏ రికార్డ్స్ మా కంప్యూటర్ లేవు. మనకెందుకు లేవన్నీ? అందుకే మా రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం నోటీసులు ఇస్తూనే ఉన్నాం, అయినా పట్టించుకోవడం లేదు. ఇదేనబ్బా నాకు తెలియని కొత్త రూల్స్ చెప్తాన్నారు. మీకు రూల్స్ తెలియకపోవడం మా తప్ప? ఒక్క నిమిషం సార్. ఇందుకే నువ్వెవరు? ఈ స్కూల్ ఇన్ఛార్జిని. అసలు స్కూలే ఉండదు, ఇంక ఇన్ఛార్జ్ ఏంటి? మరి అప్పుడు కంప్యూటరే లేదు, రికార్డ్ ఏంటి సార్? మీ కంప్యూటర్ పుట్టింది 1946లో సార్, కానీ ఈ స్కూలు 100 సంవత్సరాల నుంచి ఉంది. అంటే వాళ్ళ తాతలు ముత్తాతల కాలం నుంచి ఉంది సార్. కేవలం మీ కంప్యూటర్లో లేదని ఈ స్కూల్ని సీజ్ చేయడం కరెక్ట్ కాదేమో సార్. కావాలంటే ఇంకో 15 days నోటీస్ పీరియడ్ ఇవ్వండి. మీకు కావాల్సిన రికార్డ్స్ అన్ని నేను సబ్మిట్ చేస్తాను. సరే చేయండి, ఇదే లాస్ట్ వార్నింగ్. నువ్వు కాపాడిండేది మా తాతల నాటి ఆస్తి కాదబ్బా, ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాలు నవ్వి. అందుకే కదా మా వాళ్ళని తీసుకొచ్చా. ఇప్పటికైనా అర్థమైందా ఈ స్కూల్కి మా అవసరం ఎంత ఉందో? మెట్టి ఇరుగుతుంది. పోయి 2 కాఫీలు పెట్టరాపో. ఇది గూగుల్ కంటే నన్ను గాడుగా వాడుకుంటా. పోరా, ఈ స్కూల్ ఇన్ఛార్జ్గా ఇకపై నువ్వు జాయిన్ అవ్వబ్బి. ఏం చేద్దాం? ఓకే సార్, ఉంటాను. మంచిది. Cheers రా మామ. Cheers రా మామ. ఈ టైంలో ఎవరా ఫోను? ఈ టైంలో ఫోన్ లేంట్రా, ప్రశాంతంగా మందు తాగుతుంది. చెప్పరా. నేనురా ప్రిన్సిపల్ని. షా. రేపు న్యూ ఇయర్ కదా, స్కూల్ అంతా రంగురంగుల కాగితాలు అతికియాలి. చాలా పని ఉండదు, బిరింగ్ వచ్చేసాయి. అర్థమైనదా? వస్తా కాఫీలు కూడా తీసుకురా. సార్ రేపు న్యూ ఇయర్ కదా సార్, సెలవు ఇవ్వచ్చు కదా సార్. నువ్వు చేసే కలెక్టర్ పనికి సెలవు కూడానా? ఏంట్రా? రేపు న్యూ ఇయర్ అంట, రంగు కాగితాలు అంటించాలట. ఛే, దీనమ్మ జీవితం. ఛీ, నీ లైఫే హ్యాపీగా నడుస్తుందిరా. కొత్త సంవత్సరంలో కొత్త జాబు, ఇంకా ఒక్కటి కూడా వచ్చేస్తే. ఏంట్రా ఒకటి? అదేరా అమ్మాయిలు. చిచ్చే రేయ్, నా లైఫ్లో నాకు నచ్చనివి రెండు రా. ఒకటి కింద పనిచేయడం, రెండోది ఇందాక నువ్వు అన్నావే అమ్మాయిలు. రేయ్, ఇంకొక 2 నిమిషాల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వచ్చేస్తాయిరా. ఇంకో 10 జన్మలైనా నా లైఫ్లో అమ్మాయే ఉండదురా. జాగ్రత్త చూసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్ రా మామా. ఈ సంవత్సరమైనా ఈ స్కూల్కి నేను ప్రిన్సిపాల్ అవ్వాలని దీవించరా. దీవించి మామా వెళ్ళేసి వస్తాను రా. ఇక్కడ అంతా ఏదో మాయగా ఉంది. అమ్మా త్వరగా రామ్మా, నీకోటి చెప్పాలి. వస్తున్నాను రా. అయినా అంత తొందర ఏంట్రా, హారతి తీసుకో. తొందర ఏంటంటావేంటమ్మా, నాకు స్కూల్లో ఇన్ఛార్జ్గా జాబ్ వచ్చింది. ఇన్ఛార్జ్ ఇప్పుడు ఛార్జింగ్ మొదలైందనమాట. తప్పగా హారతి ఇస్తుంది, హారతి. ఒరే నాన్న, మీ నాన్న తిట్టినందుకు ఫీల్ అవుతున్నావా? అదేం లేదమ్మా, ఏ తండ్రి అయినా ఈ ప్రపంచంలో తన కొడుకుని డైరెక్ట్గా మెచ్చుకోడమ్మా. ఒక కొడుకును తండ్రి తిట్టలేదు అంటే నిజంగా తన బాగుని కోరుకోవట్లేదని అర్థం. అయినా నాన్న తిట్టినందుకు బాధపడుతుంది అనుకుంటున్నావా? ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడమ్మా, నీకే అర్థమవుతుంది. నా కొడుకు ఎన్నాళ్ళకి ప్రయోజనం అవుతున్నాడు అన్నమాట. నాన్న, ఈవినింగ్ త్వరగా వచ్చాయి, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే అమ్మా. ఏంటి ఇలా చూస్తున్నాడు? నీ కోట తాగినందుకు అంత
కోపంగా చూడాలా? జీతం పట్టాకి ఇస్తాలే, చీప్ లిక్కర్కి చీప్గా చూడాలా? ఏంటి పాపా అలా దేకుతున్నావు? నిన్ను చూస్తుంటే నాకు ఒక పిట్ట కథ గుర్తొస్తున్నాయి బేట. చెప్పు బాబా. ఒక ఊర్లో ఒక ఎలక ఉన్నాయి, ఆ, అది పెద్ద తాగుబోతు ఉన్నాయి. ఆ, అర్ధరాత్రి 12 గంటలైతే అది తెచ్చుకుంది అయిపోతే పక్క ఇంటికి బొక్క పెట్టిపోయి మందు తాగి వస్తాయి. దీన్ని బట్టి నీకు ఏమీ అర్థమైంది? ఎలక చాలా అదృష్టవంతురాలు. ఎందుకు? ఎందుకంటే సేమ్ బ్రాండ్ పక్కింట్లో కూడా దొరుకుతుంది కాబట్టి. అరే బద్మాష్, ఆ, కానీ నువ్వు బాబా, ఆ. నువ్వు తాగిన ఫుల్లు బాటిలు కాదని నాది కోటర్ కూడా పైకి లేస్తాయి. నిన్ను ఎక్కడికి రా మెల్లగా అచ్చా, ఆ, అమ్మా. రేయ్ హే. ఏంట్రా గొడవ? రేయ్, రాత్రి ఫుల్ తాగేంరా, సరిపోలేదని మా బాబు దగ్గర ఉన్న క్వార్టర్ తాగేంరా, దానికి ఫీల్ అయిపోతున్నాడు రా. రాత్రి రా బా, ఏముందిరా? రే, తాగింది చీప్ లిక్కరే కదా, స్కాచ్ తాగినంత బిల్డప్ ఇచ్చినావు. అది కాదురా, రాత్రి ఒక అందమైన అమ్మాయిరా. ఏయ్, నా వెంకటలక్ష్మి కదా? నిజమేరా, నా వెంకటలక్ష్మి చాలా మంచిదిరా. బా, దాని మీద ఉన్న నవ్వు, దాని మీద ఉన్న ప్రేమ. రే 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 ఆ, ఆపరా. రాత్రి ఒక అందమైన అమ్మాయిరా, అలా వచ్చింది ఆ? ఇలా వెళ్ళిపోయిందిరా. అదండి త్వరగా వెళ్దాం. ఏదన్నా నా వెంకటలక్ష్మి వెంకటలక్ష్మి. రేయ్, ఆ? నీకొక అమ్మాయి కనిపించిందా అటు? ఏహే, ఏం లేదురా. రేయ్, రేపు ఇంటర్వ్యూ ఉంది, అందమైన అమ్మాయిలు వస్తారు, అందులో నీకు అమ్మాయిని సెట్ చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి ఫీల్ అవ్వు. ఇదిగో నేను బుచ్చిబాబు దగ్గరికి వెళ్ళి కన్బిల్ కట్సి వస్తా. సర్లే, నా వెంకటలక్ష్మి ఎక్కడున్నావే? ఎక్కడుందో, ఏం చేస్తుందో. ఏ ముహూర్తాన ఈ సేవ పెట్టినా కానీ ఒక్క దరిద్రుడు కూడా నమ్మడం లేదు. హై! ఏందిరా అయ్యా నీ బాధ? పొద్దుగల చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు పాలు పోయడం మాకు ఎంతో ఆనందం. ఆ, ఆహా. మా దినచర్యలో ఇదొక భాగం. ఇది రోజు మాకు బాడీ ఎక్సర్సైజ్ లాంటిది. ఒరే, ఇది పాల కేంద్రం కాదురా, పో పో పని చూసుకోపో. ఎక్కడో పని చేయడం కన్నా మా సొంత షెట్లో పని చేసుకోవడం మాకు ఎంతో ఆనందం. మా ఇంటికి యజమాని నేనే. ఒరే, నీ ఆనందం తగలయ్యా, ఇది ఈ సేవరా, పాల కేంద్రం కాదు. పో పోరా అయ్యా పో. పొద్దుగాల 5 గంటలకు లేస్తాం. పొద్దుగాల చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకు పాలు పోయడం మాకు ఎంతో ఆనందం. ఓహో, ఎరా బుచ్చిబాబు, ఆ. పొద్దున్న పాల బేరం వచ్చింది, ఎంత వచ్చింది కలెక్షన్? ఒరే, నువ్వన్నా కరెంట్ బిల్ కట్టరా బాబు, బోనవుద్ది. రే, నువ్వేమో ఇక్కడ ఉన్నావు, ఆ, ఆఫీస్ ఏమో పాలకొల్లో ఉంది, ఆ, కరెంట్ ఏమో మా ఇంట్లో ఉంది. ఆ. ఇక్కడ బిల్లు కడితే అక్కడికి ఎలాగెళ్తుంది? అంటే ఓ. నా డబ్బంతా దొచ్చనిగా దుబ్బద్దామనే. ఏయ్, ఎంత వచ్చిందిరా కరెంటు బిల్లు? ఇదిగో 50 రూపాయలు వచ్చిందిరా. ఛీ, ఏ నాటి, హాయ్. రే మీరెవరా? అవునరా, బాగా డీప్ అనుకుంటా. బాగా డీపు. ఏయ్, మరి ఆడవర్రా? వాడు దాన్ని లవర్ అనుకుంటానరా. ఛీ, తూపా. అలీ కాపియాడ్రా. నా మొగుడు పిలుస్తున్నాడు, ఆగ్రా గమక్షిని కట్టుకుని వస్తాను. అందరూ లైన్లో ఉండండి, జాగ్రత్త, ప్లే స్టార్ట్ అవుతుంది, క్యూలో ఉండండి. ఏమిరా సంతకం పెట్టినావా? నేను పెట్టాను, ఇదిగో మీరే పెట్టలేదు, పెట్టండి. అబ్బో, గొప్పగానే ఉంది. సార్ సార్, ఎవరు నువ్వు కరెంట్ స్తంభంలో సక్క నిలబడినావే, ఎవరు పంపినారు చెప్పు? ఓ మా నాయన. మా నాయనకి ఏం పని లేదు, ఇది బడి పంతులు ఉద్యోగం అనుకుంటాడా, బర్రెలు కాసే ఉద్యోగం అనుకుంటాడా? బీడీ ముక్కలు కాల్చుకోక బిల్ గేట్స్ లెవెల్లో లెటర్లు పంపిస్తా ఉన్నాడే, చూస్తావే. ఇయ్యో సార్, మీది చాలా పెద్దది సార్. అమ్మా, ఏంద్ర అది? ఆఫీస్ సార్. అట్నా? ఓహో, ఇటీ ఇదిగో సార్. మీ అబ్బిని ఏమైనా తీసుకొచ్చినావా? కాదు సార్, జాబ్ నాకే. ఏం చదివినావు? బిఏ సార్, 1998. ఓరు 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 98లో చదివి ఇప్పుడు దాకా జాబ్ ఎవరు ఇవ్వలేదు ఇంకా. ఎవరు ఇవ్వలేదు సార్ జాబు. ఎక్కడికి వెళ్ళినా నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడుగుతున్నారు సార్. ఎవరైనా జాబ్ ఇస్తేనే కదా సార్ నాకు ఎక్స్పీరియన్స్ వచ్చేది. దయించి మీరు మాత్రం ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగద్దు సార్.
టీచర్ పోస్ట్ కాకపోయినా టీ కప్పులు కడుక్కునే పోస్టేనా ఇవ్వండి సార్. బయట బడిపంతులు ఉద్యోగం చేస్తున్నానని చెప్పుకుంటాను సార్. ఏడవకరా, ఊరికే ఏడుచావెందుకు? నువ్వు నా తమ్ముళ్ళు అంటాడువి, చూసుకుంటాలేపా. సార్ ఆడ కార్తీక్ అని ఉంటాడు, సార్ నువ్వు వెళ్ళి ఆ అబ్బాయిని కలువు పో. అలాగే సార్. నేను అన్నీ చెప్తాను, పోయి జాయిన్ అయిపో. ఓకే సార్. ఏవబ్బి పెళ్ళయిందా? సార్ అవలేదు సార్. ఇంకేమైతుందిలే, వెళ్ళి ఆడ పోయి కొట్టుకోపో. సార్ కొట్టుకోవడం ఏంటి సార్? లేరా కంప్యూటరు. కంప్యూటరా సార్? పోరా. బాగుంది. వెళ్ళు, ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళు. లెఫ్ట్లో కొట్టుకోలే. ఆడ కార్తీక్ ఉన్నాడు కదా, ఆ. ఈ ఫైల్ అడిగిచ్చేసి ఆ. కొత్తోళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయమను. ఓకే సార్. అట్నే కాఫీ పెట్టరా. సార్ ఇప్పుడే సార్ స్కూల్ ఓపెన్ అయింది, కాఫీ లేదు ఏం లేదు. పోరా. హాయ్, నా పేరు రోహిత్. హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. కంగ్రాచులేషన్స్ ఫర్ వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు ఓల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. థ్యాంక్ యూ.